అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ నేతలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలన్న రేవంత్. ఇన్ఛార్జి మంత్రులు నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం. బహదూర్గూడలో 650 ఎకరాలకు కొనసాగుతున్న ఫెన్సింగ్. అడ్డుపడిన వారిపై కేసులు. రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా. ఏపీలో ఓపీఎస్ అమలుపై 11,000 మంది ఉద్యోగుల హర్షాతిరేకాలు. రుణపడి ఉంటామంటూ చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష భేటీలో విపక్షాలకు కేంద్రం విజ్ఞప్తి. నదుల అనుసంధానం, ఆక్వా, పొగాకు రైతు సమస్యలు ప్రస్తావించిన టీడీపీ. పార్లమెంటులో చర్చించాలని కేంద్రానికి వినతి. ప్రధాని మోదీకి లేఖ రాసిన ఖర్గే, రాహుల్ గాంధీ. అయోధ్య విరాళాల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన యుఎస్ సెంట్రల్ కమాండ్. ఐఆర్జీసీ స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు. గల్ఫ్ దేశాలపై టెహ్రాన్ ఎదురుదాడి. జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు. టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలుగా రికార్డు. చంద్రబాబు, రేవంత్ సహా పలువురి నేతల అభినందనలు. తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ఎస్ఐఆర్ను ఇన్ఛార్జి మంత్రులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని తేల్చి చెప్పారు. పదవుల కోసం సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్కు రావద్దని స్పష్టం చేశారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరిగే నేతలకు అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని తేల్చి చెప్పారు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేసే పరిస్థితి ఇక ఉండదని హెచ్చరించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. సోమవారం నుంచి 10 మంది ఇన్ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని, పార్లమెంటు సమావేశాల్లో ఉన్న ఎంపీలు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు కొనసాగించాలని సూచించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న చోట ఎంపీలు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకత్వానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించడం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కీలక అవకాశమని, ప్రతి నాయకుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పటికే 489 సమావేశాలు నిర్వహించినప్పటికీ వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా చురుకుదనం చూపించాలని ఆదేశించారు. పార్టీ పరంగా ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకు వెళ్లాలని, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు, బిఎల్ఓల నివేదికల కంటే బిఎల్ఏల నివేదికలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం ఆదేశించారు. కేవలం బిఎల్ఓల నివేదికలపైనే ఆధారపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని మంత్రులు సహా ఇతర ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు పరిశీలిస్తామని సీఎం తెలిపారు. ఎస్ఐఆర్ను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బిఎల్ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శంషాబాద్ బహదూర్గూడలో 650 ఎకరాల భూములకు ఫెన్సింగ్ వేసే ప్రక్రియ కొనసాగుతోంది. భూసేకరణకు వ్యతిరేకంగా వెలిసిన రైతుల దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది తొలగించారు. దీక్షా శిబిరం వద్ద ఉన్న ఫెన్సింగ్ వేశారు.
బయటి వ్యక్తులు లోపలికి రాకుండా బహదూర్గూడ చుట్టూ పోలీసుల పహారా కాస్తున్నారు. ఊరి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఈ భూమి కేటాయింపులపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువకు తగ్గ పరిహారం లేదా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బహదూర్గూడలో భూమి కోల్పోతున్న రైతులకు ఎకరానికి 600 గజాల చొప్పున హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాట్లు కేటాయిస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడించారు. భూములు కోల్పోతున్న రైతులకు మొదట అధికారులు 500 గజాలు మాత్రమే ప్రతిపాదించారని, అయితే 600 గజాలు ఇవ్వాలని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. రైతులు మాత్రం 800 గజాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. పట్టాలేని భూమితో ఇబ్బందులు పడే కంటే హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్లు తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులకు అన్యాయం చేయొద్దన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని ప్రకాష్ గౌడ్ వివరించారు. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు రాజకీయ లబ్ధి కోసం యత్నిస్తున్నాయని ఆరోపించారు. పొలం అంతా ఎంత వస్తాను ఇక్కడ కోటి కొట్టినారు, ఇక్కడ 600 గజాలు ఇస్తుంది. హెచ్ఎండి లేడు, 1,80,00,000. మరి అట్లా ఎక్కువ వస్తుందా, ఇట్లా వస్తుంది. నువ్వు ఎక్కడ అమ్ముతానేమో నీకు ₹1,00,00,000 వస్తున్నాయి, మంచిగా అమ్ముకుంటే నీకు 1,80,00,000 వస్తున్నాయి. సంతోషంగా రైతులకు. ఇప్పుడు సిటీ దగ్గర ఉన్నది, డెవలప్మెంట్ కూడా కావాలి. డెవలప్మెంట్ వచ్చింది, మంచి మెట్రో రైలు, బుల్లెట్ రైలు వస్తుంది. డెవలప్మెంట్ కూడా, దాని డెవలప్మెంట్ కూడా ఏరియా పెరుగుతాయి, మన పిల్లలకు వాళ్ళకు ఉద్యోగాలు ఏదో దొరుకుతాయి కదా. తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ సిద్ధంగానే ఉందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చెప్పారు. గ్రేటర్ ఎన్నికలకు సైతం సన్నద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఆ పార్టీ నేతలకు ఆయన సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య విభేదాల అంశంపై స్పందించిన ఆయన అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీ బలోపేతానికి గతంలోనూ ఎంపీ లక్ష్మణ్ సహా ఎమ్మెల్యేలను కలుస్తూ వస్తున్నారని, ఈ పర్యటన సర్వసాధారణమేనని తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఇటీవల తెలంగాణకు వచ్చి కార్యకర్తల్లో జోష్ నింపారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. पहले भी मैं 2-3 सांसदों के घर पे खाने के लिए गया था, वहाँ पे मीडिया नहीं आया इसलिए वो चर्चा नहीं हुई. ये रूटीन है, इसमें कोई नई बात नहीं है. तो लक्ष्मण जी के घर पे बहुत दिन से हम गए नहीं थे, तो गया था मैं. वो तब इटला जी भी आए थे, पंडित जी भी आए थे. खाने का कार्यक्रम जैसे रूटीन हमारा रहता है, संपर्क और संवाद पार्टी में जो कार्य करने में सबसे अहम बात रहता है. तो उसके माध्यम से पिछले बार भी, आज सुबह भी मैं एक एमएलए पे घर पे गया था, बूथ अध्यक्ष के घर गया था. तो मेरा काम है रूटीन का, तो उसमें कोई स्पेशल ऐसा कुछ नहीं है. लेकिन निश्चित रूप से आने वाले जीएचएमसी जो चुनाव है उसके लिए पार्टी पूरी तैयारी रामचंद्र राव जी के नेतृत्व में कर रही है और सब मिलकर चुनाव लड़ेंगे और ये रिजल्ट हमारे लिए बहुत बेहतर रहेगा. ये सेमीफाइनल चुनाव 100% हम जीतेंगे. తెలంగాణలో వచ్చే నెల రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాము పార్టీ ద్వారాలను తెరిచే ఉంచామని ఆయన వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి రేవంత్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్ నిర్వహించిన యువ సంగ్రామ సభ, నాటి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ రెండూ యువతను మోసం చేసేందుకే పెట్టారని పేర్కొన్నారు. అవకాశవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్ కేసీఆర్ కుటుంబం కాదా? అవినీతికి కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం కాదా? అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్, మాయ మాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాదని చెప్పి అడుగుతున్నా. ఈ రోజు తెలంగాణను కూడా కాపాడడానికి ఛత్రపతి శివాజీలాగా నరేంద్ర మోడీ రాబోతున్నాడు. తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్లనే యువతకి, నిరుద్యోగ యువతకి, అన్ని వర్గాల ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది. పరిణామాలు అనేటివి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి పాలనకు అంతమొందించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజా పక్షాన్ని నిలబడి ప్రజా పోరాటాలు చేస్తారని సంగతి తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 11,000 మందికి ఓపీఎస్ అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు హామీ ఇవ్వకపోయినా తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం నిలువెత్తు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఉద్యోగ సంఘాలు కృతజ్ఞత సభ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు, వివిధ జిల్లాల టీచర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 2003 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున పాత పెన్షన్ విధానాన్ని కూడా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి 11,000 మంది కుటుంబాలకి సుమారు 34,000 కోట్ల భారం అవుతున్నప్పటికీ కూడా మా పట్ల మంచి శ్రద్ధతో ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. అంటే ఉద్యోగులు
ప్రభుత్వం వేరు కాదు అని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్. ఎందుకంటే ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగమే. వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు అర్థం చేసుకున్న నాయకుడు దొరకడం నిజంగా మా అదృష్టం అండి. ఆనాడు ఓపీఎస్ సిపిఎస్లో గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చింది ఆయనే, మరలా ఇప్పుడు ఆయనే. గత ప్రభుత్వంలో 3 ఐఏఎస్లకి ఇచ్చి మమ్మల్ని నిరాశపరిచారు. కానీ హామీ ఇవ్వకుండా వచ్చి మాకు 11,000 మందికి కూడా భరోసా, ఆర్థికంగా భరోసా, ఉద్యోగ విరమణ అంతా బతకడం అంటే కష్టం, అలాంటి దానికి మాకు మంచి భరోసా ఇచ్చి ఉన్నారు. జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు వంశస్థులు ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళకి రుణపడి ఉంటామని, వెన్నంట ఉంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విపక్షాలను కోరింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీఎంసీ రెబల్ ఎంపీలను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. లోక్సభ స్పీకర్ నుంచి అధికారిక గుర్తింపు పొందని ఎన్సీపీఐలో చేరిన 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలను అఖిలపక్ష భేటీకి ఎలా పిలుస్తారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, సిపిఎం నేత జాన్ బ్రిటాస్ తీవ్రంగా ప్రశ్నించారు. కాసేపటికి విపక్ష ఎంపీలు మళ్లీ సమావేశానికి తిరిగొచ్చారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎంత బాగా పనిచేస్తే దేశానికి అంత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అఖిలపక్ష భేటీలో పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఉభయ సభల్లో ప్రతిపక్షాల అభిప్రాయాలను వింటామని రిజిజు స్పష్టం చేశారు. అదే సమయంలో వారు కూడా తమ వాదనలను వింటారని ఆశిస్తున్నామని కిరణ్ రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం, ఆక్వా, పొగాకు రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని తెలుగుదేశం, జనసేన నేతలు అఖిలపక్ష భేటీలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరినట్లు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ రాష్ట్రానికి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోసం పార్లమెంటు సమావేశాల్లో ప్రయత్నిస్తామని చెప్పారు. రైతులకు కేంద్ర సహకారంపై రోడ్ మ్యాప్ రూపొందించాలని కోరినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యక్తిత్వ హననాన్ని అడ్డుకోవాలంటే పటిష్ట చట్టం తీసుకురావాలనే అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. ఈ దేశంలో అత్యవసరంగా చేయవలసింది నదుల అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఈరోజు మేము ప్రస్తావించడం జరిగింది. ఆక్వా రైతులకు సంబంధించి వారికి ఏదైతే ఫీడ్ కాస్ట్ ఉందో, వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల కానీ మిగతా బయట ఉన్న పరిస్థితుల వల్ల కానీ ఫీడ్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగింది. దానివల్ల ఆక్వా రైతులకి ఫీడ్ కాస్ట్ తగ్గించేదానికి, దానికి రా మెటీరియల్ బయట నుంచి వస్తూ ఉంది కాబట్టి దాన్ని ఏమన్నా వెసులుబాటు కల్పిద్దామా, దానిపైన ఒక చర్చ జరగాలని కోరడం జరిగింది. టొబాకో ఫార్మర్స్ కూడా విపరీతంగా టొబాకో ఫార్మర్స్ పడిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన కూడా మనము గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. హార్టికల్చర్గా పరంగా కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం మొత్తం మీద కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరడం జరిగింది. అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెస్ అగ్రనేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే స్వతంత్ర, సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. నగదు, బంగారం, వెండి సహా భక్తులు సమర్పించిన అన్ని కానుకల నిర్వహణపై విచారణ జరగాలని లేఖలో పేర్కొన్నారు. భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలను ఎలా ఉపయోగించారో తెలుసుకునే హక్కు ప్రతి భక్తుడికి ఉందని గుర్తు చేశారు. విచారణ నివేదికతో పాటు ట్రస్ట్ ఖాతా వివరాలను బహిర్గతం చేయాలని ప్రధానిని ఖర్గే, రాహుల్ గాంధీ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత వారం రోజుల క్రితం కర్మాగారంలో పైప్ లైన్ లీకేజీ వంటి సాంకేతిక కారణాలతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. అధికారులు హుటాహుటిన మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం యూరియా ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. వ్యవసాయానికి యూరియా కొరత లేకుండా సకాలంలో ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు 5 రాష్ట్రాలకు ఈ పరిశ్రమ నుంచి యూరియా ఎగుమతి అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పోడు భూముల వివాదంపై తెలంగాణ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో చర్చించారు. మొదట ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విధి నిర్వహణ పేరుతో అత్యుత్సాహంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు.
పోడు భూముల విషయంలో అటవీ ఆధారిత ఆదివాసీ గిరిజనుల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆదివాసీ గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు అటవీ సంపద సంరక్షణ కూడా ప్రభుత్వ బాధ్యతేనని తెలిపారు. గుత్తికోయల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తకుండా మానవతా దృక్పథంతో పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి సీతక్క కోరారు. వెంటనే స్పందించిన కొండా సురేఖ ఈ ఘటనపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల సేవలే కీలకంగా నిలిచాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొనియాడారు. కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ సభకు హాజరైన కేటీఆర్ కార్టూన్ విభాగంలో ఎం నారుకి, ఆర్టిస్ట్ విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్కి అవార్డులు ప్రదానం చేశారు. కళను ప్రోత్సహించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శేఖర్ వేసిన కార్టూన్లు ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాయన్న కేటీఆర్ ఆయన ప్రస్థానం ప్రస్తుత కార్టూనిస్టులకు ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు. రాజకీయాల్లో తెల్లారు లేస్తే మాకు ఇందాక నేను చెప్పినట్టు రోజు ఒక మూసలో ఒక ఒరవడిలో మేము కొట్టుకొని పోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఎత్తుకుతూ ఉంటాం సందర్భాలు. సృజనకారులు, కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులు ఇట్లాంటి వాళ్ళతో మమేకం కావడానికి, కూర్చోవడానికి, సంభాషించడానికి వేదికలు దొరికితే దానికి మించిన తృప్తి లేదు. మా సుబ్బయ్య గారు ఉన్నారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు సుబ్బయ్య గారు. అట్లా మిత్రులు కలిసినప్పుడు డెఫినెట్గా పాత జ్ఞాపకాలు, స్మృతులు, ఆ రోజు ఎట్లా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉంది, మనం అనుకున్నది సాధించామా లేదా, ఇట్లాంటి కొన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంతో కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్ఐ సునీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. గత శుక్రవారం ఎస్ఐ సునీల్ను, శనివారం సీఐ రామకృష్ణను వీఆర్కు పంపినట్లు తెలిపారు. శనివారం రాత్రి వారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాద కేసు నుంచి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మను తప్పించడంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐ సునీల్ పాత్ర ఉందన్న అభియోగాలపై ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఈ కేసులో 3 కానిస్టేబుళ్లు, మరో అధికారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఓ అధికారి స్టేషన్ సమాచారాన్ని మాజీ మంత్రి అప్పలరాజుకు చేరవేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రమాదం తర్వాత అప్పలరాజు ఆయన అనుచరులతో మాట్లాడినట్లు తెలుస్తూ ఉండగా కాల్ డేటా ఆధారంగా విచారించనున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్జాదిగూడ శంకర్ నగర్లో యువతి మృతి కేసును పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. ఏపీలోని విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన ఈశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది. 2 నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్కు వచ్చి శంకర్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి 2:30 గంటలకు నిద్రలేచిన తేజస్విని అర్ధనగ్నంగా వీధిలోకి వెళ్లి పరిగెత్తింది. మార్గ మధ్యలో ఉన్న గుడిలో మొక్కి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం నిద్రలేచిన తల్లి కుమార్తె కోసం గాలించగా చెరువులో చనిపోయి కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె తరచూ పీడకలలు వస్తున్నాయని చెప్పేదని, మానసిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తేజస్విని తల్లి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలు ఫియర్ ఫోబియాతో బాధపడిందని విచారణలో తేలినట్లు చెప్పారు. విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆనందపురం సమీపంలోని గండిగుండం సమీపంలో లారీని కారు వేగంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారు ప్రయాణిస్తున్న 5గురిలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వినుకొండ నుంచి టెక్కలలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ శంకబత బ్రాక్షి, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఏడీసీపీ నరసింహమూర్తి, నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు పరిశీలించారు. ఘటనపై హోంమంత్రి అనిత, మంత్రులు డోలా, మండిపల్లి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచి పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. మన గుర్తింపు, వారసత్వానికి కళ, సంస్కృతి, సినిమా బలమైన స్తంభాలని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయ అవార్డు దక్కిన వారికి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. కమిటీ కుర్రోళ్లు సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావటం, వివిధ విభాగాల్లో మన సినిమాలు సత్తా చాటడంపై హర్షం వ్యక్తం చేశారు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ జ్వాలలు మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ పారామిలిటరీ దళం రివల్యూషనరీ గార్డ్స్ లక్ష్యంగా అమెరికా సైన్యం భీకర వైమానిక దాడులు చేసింది. జోర్డాన్లో అమెరికా సైనికుల మృతికి ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో 2 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా 4 ఆసుపత్రి పాలయ్యారు. మరో సైనికుడు గల్లంతయ్యాడు.
ఈ దాడులకు ప్రతీకారంగానే అమెరికా సెంట్రల్ కమాండ్ 8వ రోజు ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. పర్వత లోయల్లో దాచిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలను అమెరికా క్షిపణులు నామరూపాలు లేకుండా చేశాయి. తాజా దాడుల్లో 50 మందికి పైగా మరణించగా 500 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది. కువైట్లోని పవర్ గ్రిడ్లు, నీటిని శుద్ధి చేసే డీశాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ విరుచుకుపడుతూ ఉండటంతో ఆ దేశంలో మంచినీటి సంక్షోభం తలెత్తింది. అమెరికా దాడులు ఆపకపోతే దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలు, జబెల్ అలీ, ఫుజైరా ఓడరేవులను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ పార్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఘోరమైన యుద్ధ నేరమని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మండిపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు గంటల తరబడి కొనసాగాయని, కీవ్ నగర వ్యాప్తంగా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ వైమానిక దాడుల వల్ల కీవ్ నగరంలోని 5 జిల్లాల పరిధిలో పలుచోట్ల భారీగా మంటలు చెలరేగాయి. నివాస భవనాలు, పారిశ్రామిక కేంద్రాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. స్వియాటోషిన్స్కీ జిల్లాలో మంటల్లో చిక్కుకున్న ఇంటి నుంచి 4గురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. మరో చోట మంటల్లో చిక్కుకున్న 3 అంతస్తుల భవనం నుంచి పలువురు నివాసితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలను సందర్శించనున్నారు. సోమవారం మాల్డోవాలో తొలుత రాష్ట్రపతి పర్యటిస్తారు. మాల్డోవాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. జూలై 21, 22 తేదీల్లో నార్త్ మాసిడోనియాలో పర్యటిస్తారు. ఈ దేశాన్ని సందర్శిస్తున్న తొలి భారత రాష్ట్రపతి కూడా ఆమెనే కావడం విశేషం. పర్యటన చివరి దశలో జూలై 23 నుంచి 25 వరకు ముర్ము రొమేనియాను సందర్శించనున్నారు. 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారత రాష్ట్రపతి రొమేనియాలో పర్యటించడం ఇదే ప్రథమమని అధికారిక వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 7గురు గల్లంతయ్యారు. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీలో కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం కాగా పలువురు చిక్కుకుపోయారు. ఆకస్మిక వరదలకు వందలాది ఇళ్లు, డజన్ల కొద్దీ వాహనాలు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సోరంకోట్ పరిధిలోని లోయర్ ముర్రా గ్రామంలో తెల్లవారుజామున ఒక ఇంటిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇంట్లో ఉన్న 8 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 2 ఏళ్ల బాలుడు సహా 5 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. జమ్మూలో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రత దృష్ట్యా పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా సాగే అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్లో పవిత్ర పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్లే భక్తులకు తీపి కబురందింది. రుద్రప్రయాగ్లో నిర్మిస్తున్న అత్యంత భారీ సొరంగ మార్గం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. 900 మీటర్ల పొడవైన ఈ టన్నెల్ నిర్మాణం దిగ్విజయంగా ముగిసింది. ఈ టన్నెల్ను అనుసంధానిస్తూ అలకనంద నదిపై నిర్మిస్తున్న 200 మీటర్ల పొడవైన భారీ వంతెన పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుతో కేదార్నాథ్, బద్రీనాథ్ జాతీయ రహదారులు ఒకదానితో ఒకటి అనుసంధానం కానున్నాయి. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో ప్రయాణం అంటేనే కొండచర్య విరిగిపడటం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు గుర్తుకొస్తాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లే యాత్రికులకు రుద్రప్రయాగ్ వద్ద ట్రాఫిక్ పెద్ద నరకంగా మారేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే రుద్రప్రయాగ్ ప్రధాన మార్కెట్ నుంచి వెళ్లాల్సిన అవసరం లేకుండానే యాత్రికులు నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. దీనివల్ల ప్రయాణ సమయం కలిసి రావడమే కాకుండా పట్టణంలో ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గుతుంది. ఉత్తరప్రదేశ్ మేరట్లో అతుల్ పన్వర్ అనే వ్యక్తిని అతని భార్య దామిని, ఆమె ప్రియుడు తుషార్ దారుణంగా హత్య చేశారు. గురువారం రాత్రి దామిని తన భర్త పాలలో నిద్రమాత్రలు కలిపింది. అతను స్పృహ కోల్పోయాక విషసర్పంతో కాటేయించి సహజంగా చనిపోయేటట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. తుషార్తో దామినికి ఉన్న వివాహేతర సంబంధం, అతుల్ పేరిట ఉన్న 20 లక్షల బీమా డబ్బులు కాజేయటానికి ఈ పథకం పన్నింది. గతంలో కారుతో గుద్ది చంపేందుకు కూడా విఫలయత్నం చేసింది. అయితే దామినిపై అనుమానంతో అతుల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు గుట్టు బయటపడింది. ఫోన్ కాల్ డేటా ఆధారంగా 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. భార్య దామిని, ప్రియుడు తుషార్తో పాటు పామును తీసుకొచ్చిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు.
భారత స్టార్ షట్లర్ 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. టోక్యో వేదికగా జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షట్లర్గా సింధు అవతరించింది. తొలిపోరులో జపాన్ క్రీడాకారిణి మాజీ ప్రపంచ ఛాంపియన్ అకానే యమగూచిని సింధు మట్టి కరిపించింది. 21-17, 21-17 తేడాతో వరుస గేముల్లో గెలిచి అద్భుత విజయాన్ని అందుకుంది. మొదటి నుంచే సింధు ఈ మ్యాచ్లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించింది. ఖచ్చితమైన ప్లేస్మెంట్స్, పదునైన స్మాష్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. జపాన్ ఓపెన్ గెలుపుతో దేశం గర్వించేలా తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సంచలన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. వరుస గేమ్స్లో ఘన విజయం సాధించి సరికొత్త మైలురాయిని అధిగమించిందని కొనియాడారు. సింధుకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తన ప్రతిభ, కృషి, పట్టుదలతో దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ నేతలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలన్న రేవంత్. ఇన్ఛార్జి మంత్రులు నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం. బహదూర్గూడలో 650 ఎకరాలకు కొనసాగుతున్న ఫెన్సింగ్. అడ్డుపడిన వారిపై కేసులు. రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా. ఏపీలో ఓపీఎస్ అమలుపై 11,000 మంది ఉద్యోగుల హర్షాతిరేకాలు. రుణపడి ఉంటామంటూ చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష భేటీలో విపక్షాలకు కేంద్రం విజ్ఞప్తి. నదుల అనుసంధానం, ఆక్వా, పొగాకు రైతు సమస్యలు ప్రస్తావించిన టీడీపీ. పార్లమెంటులో చర్చించాలని కేంద్రానికి వినతి. ప్రధాని మోదీకి లేఖ రాసిన ఖర్గే, రాహుల్ గాంధీ. అయోధ్య విరాళాల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన యుఎస్ సెంట్రల్ కమాండ్. ఐఆర్జీసీ స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు. గల్ఫ్ దేశాలపై టెహ్రాన్ ఎదురుదాడి. జపాన్ ఓపెన్ విజేతగా పివి సింధు. టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలుగా రికార్డు. చంద్రబాబు, రేవంత్ సహా పలువురి నేతల అభినందనలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.